ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తండ్రి నా దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానంలో నీ సహాయం అడుగుతున్నాం ప్రభువా. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రభువా జ్ఞానమును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యములో ఉన్నటువంటి సంగతులను గ్రహించి దాని ప్రకారము నడుచుకున్నటకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్తలో 20వ అధ్యాయములు 27వ వచనం నుంచి మరి వాక్య ధ్యానం మనం చూస్తూ ఉంటుంటే, పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యులు. అంటే పునరుద్ధానము లేదు అనేటువంటి మాటను సద్దూకయ్యులు విశ్వసిస్తూ ఉన్నారు, లేదంటే నమ్ముతూ ఉన్నారు. వీరు సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, మరి అందరూ కూడా యేసు ప్రభువుని ఎక్కడ ఆయన బోధిస్తున్నప్పుడు, ఎక్కడ ఆయన వార్తను ప్రకటిస్తూ మరి దేవుని రాజ్యము గురించి అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇలాంటి వారందరూ కూడా వచ్చి యేసు ప్రభువుని ఒక తప్పు ఎంచాలని, లేదంటే ఆయనను మరి ఇబ్బంది పెడుతూ ఆయన చెప్పినటువంటి మాటలను వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఆ జనసమూహముల ముందు ఆయన చెప్పే మాటలు కానీ ఆయన మార్గము కానీ తప్పు అనేటువంటి ఉద్దేశముతో మరి చాలా చోట్ల సువార్తలలో ప్రత్యేకముగా వీరు చాలా ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏ రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు అనంటే, సోషల్ మీడియాలో ఇప్పుడు క్రైస్తవుల మీద, క్రైస్తవ సేవకుల మీద, మందిరాల మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పెరుగుతూ ఉన్నాయో అదే మెంటాలిటీ కలిగినటువంటి వారు వీరు అందరూ కూడా. అయితే దీంట్లో మనం సద్దూకయ్యులు వచ్చి అడిగారు గనక సద్దూకయ్యుల గురించి మనం తెలుసుకుందాం. వీరు ఎటువంటి వారు అని అంటే, ఒక రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు. వీరికి కొంత అధికారము కూడా ఉన్నది. ఆయా మందిరాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ విషయములలో కానీ, ఆయా మందిరంలో ఉన్నటువంటి సభ్యుల విషయములలో కానీ వీళ్ళకి కొంత అధికారము కలిగినట్లుగా కూడా మనం. అయితే వీరు కొన్ని తెగలకు చెందినటువంటి వారు అని మనము అర్థం చేసుకునవచ్చు. అయితే వీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అయితే అనగా పంచకాండములో అయినటువంటి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలను క్షుణ్ణముగా తెలిసినటువంటి వారు. క్షుణ్ణముగా వీరికి 5 కాండాలలో ఉన్నటువంటి అంశాలను మరి బాగుగా అర్థం చేసుకున్నటువంటి వారు. అయితే వీరు ఆ యొక్క కాండాల నుండి తీసుకుని వచ్చి చాలా వ్యతిరేకిస్తూ మరి యేసు ప్రభుల వారిని మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఈ యొక్క అంశము ఇప్పుడు మనం చదివినటువంటి అంశము మత్తయి సువార్తలోను మార్కు సువార్తలో కూడా ఇదే అంశము వ్రాయబడి ఉన్నది. అయితే మనకి ఈరోజు పాఠముగా లూకా సువార్తలో ఉన్నటువంటి భాగమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ సద్దూకయ్యులు ఆ మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ మాటను ఏదైతే ఇక్కడ చెప్పారో అది ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉన్నది. అదేమనగా, బోధకుడా, భార్య బతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినడలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరుని సంతానము కలుగ చేయవలని మోషే మనకు వ్రాసి ఇచ్చాను. అంటే మోషే రాసినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమే వాక్యం అనుకునేటువంటి నమ్మేటువంటి వారు. ఒక రకమైనటువంటి మొండితనము వీరిలో కనపడుతూ ఉంటది. అంతేగాని జ్ఞానముతో ఆలోచించకుండా వాక్యం అనేటువంటి యేసు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలు స్వయముగా చెప్పినప్పటికీ కూడా తండ్రి అనేటువంటి దేవుని యొక్క అద్భుత కార్యములు యేసు ప్రభులు వారు చేసినటువంటి చూస్తూ కూడా వీరు నమ్మనటువంటి ఒక అజ్ఞానములో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా. సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా. అయితే ఈ పర్టిక్యులర్ విషయం
ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 5 నుంచి 10 వరకు రాయబడినటువంటి వాక్య అంశమును తీసుకుని వచ్చి ఇక్కడ మోషే మనకు ద్వితీయోపదేశ కాండములో చెప్పారు కదా, మరి దీని విషయంలో ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్నగా, లేదంటే ఏం చెప్తారు యేసు ప్రభుల వారు, ఒకవేళ చెప్తే దాంట్లో ఏమైనా తెప్పు నించుదామా, దానిలో ఏదన్నా పొరపాట్లుంటే దానిని మనము తీసి ఈయన అబద్ధ బోధకుడు అనేటువంటి ఒక ముద్రను వేద్దామా అనేటువంటి ఉద్దేశముతో వీరు యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ స్త్రీకి మరి చాలా మంది భర్తలు ఉన్నారు. ఆ భర్తలు అంటే ఒకళ్ళ తర్వాత ఒకడు మరణించిన తర్వాత ఇంకొకళ్ళు, వాళ్ళ సహోదరుడు, వాళ్ళ సహోదరుడు. ఇది ద్వితీయోపదేశ కాండంలో కూడా రాయబడి ఉన్నదండి. అయితే ఆ యొక్క అంశముగానే తీసుకుని వచ్చి ఆ యొక్క సహోదరులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. దాదాపు వీళ్ళు 7గురుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ 7గురును ఆమె పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. ఆమె 7గురి యొక్క సహోదరులను ఒకరి తర్వాత ఒకరిని వివాహము చేసుకుని ఎవరి ద్వారా కూడా సంతానము లేకుండా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది. అయితే వాళ్ళకు ప్రశ్న ఏంటంటే, మరి పరలోకములో ఈమెకు ఎవరు భర్తగా ఉంటాడు? పరలోకములో ఈమెకు ఎవరు భర్తగా ఉంటారు? చాలా తెలివిగా ప్రశ్నించారేమో అని అనుకున్నారు వీళ్ళు. కానీ అద్భుతముగా దేవాది దేవుడు సత్యమును తెలియజేస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాటను ఒక్కసారి మనం చూద్దాం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు. ఈ లోకపు జనులు అన్నప్పుడు ఇక్కడ ఫుట్ మార్క్ చూడండి, ఏమన్నా రాయబడి ఉన్నది? ఈ యుగపు కుమారులు అంటే లోకానికి సంబంధించినటువంటి వారు, లోకాశలతో బ్రతికేటువంటి వారు, లోకమే సర్వస్వముగా బ్రతికేటువంటి వారు వీరు. మరి వీరు ఏం చేస్తారంటండి, పెళ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడుతూ ఉంటారు. అంటే పరలోక సంబంధమైనటువంటి జీవనము క్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా కలదు అనేటువంటి విషయాన్ని అర్థము చేసుకొనకుండా ఈ లోక సంబంధమైన విషయాలతో కాలం గడుపుతున్నటువంటి వారి యొక్క ఉద్దేశ ప్రకారము మాట్లాడినట్లుగా ఇక్కడ మనం అర్థము చేసుకొనవచ్చు. పరమున మృతులు పునరుద్ధానం పొందుటకు యోగ్యులమని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. ఎంత స్పష్టముగా చెప్తూ ఉన్నారు చూడండి యేసుప్రభు. చాలా అద్భుతముగా వివరిస్తూ ఉన్నారు వాక్యము ద్వారా. అంతేకాదు వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులుగా దేవుని కుమారులై ఉందురు. దేవదూతల గురించి కూడా ఏమి రాయబడి ఉన్నది? దేవదూతలు వివాహము చేసుకున్నారు, మరియు వీరికి మరణము ఉండదు. అంటే క్రీస్తును నమ్మినటువంటి వారు, క్రీస్తు అడుగుజాడులో నడిచినటువంటి వారు ఆ విధముగా పరలోకమునకు చేర్చబడతారు అనేటువంటి ఉద్దేశముతో ప్రభు ఇక్కడ మాట్లాడుచు, మరి ఆ తర్వాత కూడా ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నారు. దేవుని కుమారులే ఉందరు గనుక వారికను చావ నేరరు. వారికను కను అంటే ఎన్నటెన్నటికి ఎప్పటికీను కూడా వాళ్ళు చనిపోరు. ఈ మాటను కూడా సువార్తలలో ప్రభు చాలా చోట్ల మరి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలలో కూడా పునరుద్ధానము లేదంటే పరలోకము గురించి, ఎవరు ఆ పరలోకానికి వెళతారు, ఎవరు ఆ పౌరస్థితిని కలిగి ఉంటారు, ఎవరు ఆ యొక్క యేసు ప్రభుతో పాటు ఎవరైతే జీవనం చేస్తారో అనేటువంటి విషయాలను అక్కడ స్పష్టముగా రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత కూడా ఇక్కడ చూద్దాం, పొదను గురించిన భావంతో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతరని మోషే సూచించెను. మృతులు లేతరని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఈ యొక్క వాక్యము మీకు అర్థమైంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనగా ఇక్కడ
కొంచెం వివరణ అవసరమేమో అని మరి నాకు తోచుతూ ఉన్నది. ఇక్కడ మృతుల గురించి రాస్తూ సజీవుల గురించి కూడా రాశారు. అయితే సజీవులు ఎవరు, మృతులెవరు? ఇక్కడ ప్రభులు వారు దేన్ని ఉద్దేశించి రాసి ఉన్నారంటే, క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారి గురించి రాయబడింది మొట్టమొదటగా. రెండవదిగా క్రీస్తు ప్రభువుని అసలు తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. వేల వేల సేవకులు పుట్టుకుని వస్తూ ఉన్నారు, కానీ సువార్త అందనటువంటి ప్రదేశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. యేసు ప్రభులు వారు లోకరక్షకుడు, ఆయన లోక పాపమునకు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకమునకు మానవుడుగా దేవుడుగా వచ్చాడు అనేటువంటి సువార్తను మరి అనేక మందికి చేర్చబడినప్పటికీ కూడా దానిని స్వీకరించినటువంటి వారు ఇంకొక కేటగిరీలో ఉంటారు. అసలు యేసు ప్రభు అంటే తెలియనటువంటి వారు. రెండవ కేటగిరీగా యేసు ప్రభుల వారి గురించి తెలుసుకొని కూడా ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు, ఆయన ఈ లోకమునకు వచ్చి మానవుడిగా దేవుడిగా జీవించి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గమును మనకు ఉదాహరణగా మనం ముంచి, అది దానిని అందరూ కూడా ఆయన బిడ్డలైనటువంటి వారు అవలంబించాలనేటువంటి ఉద్దేశముతో ఈ యొక్క బైబిల్ గ్రంథము మన ముందు పెట్టబడినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే మూడవ కేటగిరీ ఒకటి వస్తారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు పూర్తిగా దేవుని తెలుసుకుంటారు, అన్నీ తెలుసు, అన్నీ వింటారు, అన్నీ చేస్తారు, కానీ వారు జీవితము దేవునికి దూరముగానే ఉంటది. వారి యొక్క జీవితము దేవునికి ప్రశంసనీయముగా ఉండదు. పైకి భక్తిగానే ఉంటారు. సద్దుకాయలు కూడా అంతేనండి, చాలా భక్తి, మాకు 5 కాండాలు కంటతో వచ్చు, మా నాలుక మీదే ఆ యొక్క వాక్యాలు ఉన్నవి అనేటువంటి ఒక గర్వం కూడా వీళ్ళల్లో ఉన్నది. సద్దుకాయలలో గాని, పరిశీలలో గాని, శాస్త్రులలో గాని. అలాంటి వారు కూడా ఇంకో కేటగిరీ ఉంటారు. వాక్యము తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎలా సేవించాలో తెలుసు, బాప్టిజం తీసుకుని కూడా దేవుని మందిరానికి వస్తూ కూడా దేవుని యొక్క మరి కృపలను పొందుకుంటూ కూడా పాపపు జీవితం బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉంటారు. ఈ 3 కేటగిరీస్ వారు దేవుని దృష్టిలో ఎవరంటే మృతులు. చాలా కష్టమైనటువంటి మాట అండి, ఎవరు కూడా ఇష్టపడినటువంటి మాట, కానీ వాక్యము అదే మనకు చెప్. అందుకనే ఇక్కడ కూడా ప్రభు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట అండి, ఆయన సజీవులకు గాని దేవుడు కాదు. సజీవులైనటువంటి వారు ఎవరనంటే, ఆయన యొక్క వాక్యమును విని దానిని గ్రహించి దాని ప్రకారము నడుచుకున్నటువంటి వారు, దేవుని ఎడల భయము కలిగేటువంటి వారు, దేవుని అనుసరించి బ్రతకడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, ఇహలోక మాలిన్యం అంటకుండా తమ్ములను తాము కాపాడుకునేటువంటి వారు, వీరు మరణించినప్పుడు పరలోకమునకు వెళ్ళేటువంటి. అయితే చాలా మంది పాపం చేసి మరణించిన తర్వాత మరలా వాళ్ళకి దేహం ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? పాపులకు, క్రీస్తునందు మృతులు కానటువంటి వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, క్రీస్తు ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణను పొందుకోలేనటువంటి వారు, క్రీస్తు రక్షణను నిర్లక్ష్యము చేసినటువంటి వారు, వీళ్ళందరూ మరణించిన తర్వాత వాళ్ళకు ఒక శరీరం అమర్చబడుతుంది. ఎక్కడ? పాతాళములో. మనుష్యులు వెళ్ళేటువంటి ప్రదేశాలు, చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రదేశాలు 2 మాత్రమే, ఒకటి పరలోకం, మరొకటి నరకం. దేవుడు స్పష్టముగా చాలా చోట్ల కూడా చెప్పబడిన మాట ఏంటంటే, మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట, మీరు ప్రవర్తించేటువంటి ప్రతి ఒక్క ప్రవర్తన, మీరు జీవించినటువంటి విధానమును బట్టే మీ యొక్క గమ్యము, మీ అనగా మనందరి యొక్క గమ్యము సిద్ధపరచబడి ఉంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. నేను ఎప్పుడూ కూడా దేవుడి యొద్దకు అనగా దేవుని పాదాల యొద్దకు వెళ్ళి చిన్న చిన్న తప్పులు నేను ఏమైనా చేస్తే వెంటనే నేను క్షమాపణ అడుగుతూ ఉంటాను. కనుక మనలను మనం పరిశుద్ధపరచుకుంటే
ఒకవేళ ఆ రాత్రే నేను చనిపోవచ్చు, లేదంటే అదే రాత్రి ప్రభువు కూడా రావచ్చు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోకపోతే మనం విడవబడతావేమో అనేటువంటి ఒక ఉద్దేశం, లేదంటే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే ప్రభువుల వారు కూడా ఇక్కడ ఈ సద్దూకాయలతో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి మాట, నేను సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడే మనం పరలోకానికి వెళ్ళేటువంటి వారము అనేటువంటి ఒక స్పృహలో మనం ఉండాలి. ఆ విషయానికి వస్తే చాలా సార్లు మరి యేసు ప్రభులు వారు వాక్యములో తెలియజేసినటువంటి మాటను నేను ఒక్కసారి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూద్దామండి ఒక్కసారి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. మాటలు మనం పూర్తిగా నమ్మాలి. ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి అర్థమును మనము గ్రహించాలి. పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. వాక్యము చదువుతూ ఉంటుంటే మనకి ఎవరు జ్ఞాపకం వస్తున్నారండి? లాజరు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. లాజరు చనిపోయేంత వరకు కూడా యేసు ప్రభుల వారు లాజరు యొద్దకు రాలేదు. ఎందుకంటే పూర్తిగా మరణించి ఇళ్ళు పట్టేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు యేసు ప్రభుల వారు తెలిసి కూడా రాలేదు. ఎందుకనగా చనిపోయిన పూర్తిగా, అంటే ఆ యొక్క శరీరము పూర్తిగా పాడైపోయేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత వారందరి ముందు ఆయనలో ఎంత శక్తి ఉన్నదో, మృత్యువు మీద, చావు మీద ఆయనకి ఎంత అధికారం ఉన్నదో, ప్రాణము ఆయన పెట్టగలిగిన దేవుడుగా ఆ ప్రజలందరి ముందు చనిపోయినటువంటి లాజరుని ఒక స్వరము ద్వారా లేపి సజీవుల లెక్కలు మార్చాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. చనిపోయిన, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. మనమందరము కూడా విశ్వాసులుగా మనం బ్రతుకుచూ ఉన్నాం. కానొక దినమున మనమందరము కూడా మరణించవలసినటువంటి వారమే. అయితే మనము క్రీస్తునందు చనిపోతే మనం తిరిగి లేపబడతాం. క్రీస్తునందు చనిపోవడం అంటే అర్థం ఏంటండి? లోకములో దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో బ్రతికితే అప్పుడు మనం క్రీస్తునందు మృతులైనటువంటి వారుగా అప్పుడు పిలువబడతాం. వాక్యాలు రాసుకున్నంత మాత్రాన ఏమీ జరగదండి, లేదంటే వాక్యాలు చదివినంత మాత్రం ఏమీ జరగదు. వాక్యములో ఉన్నటువంటి విషయాల ప్రకారము మన జీవితం మలుచుకొని నడుచుటలోనే మనకు పరలోకము ఉన్నది. ఈ కఠినమైనటువంటి మాటను దేవుడు పలుకుతూ ఉన్నాడు. మనం ఎంతసేపు ఏంటంటే దేవుడు కృపగలిగిన దేవుడు, దేవుడు సంరక్షించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు అని మాత్రమే చూస్తాం. అవన్నీ చేస్తాడు, కాదని నేను అంటలేదు. కానీ 500 రూపాయ నోటుకి ఒకవైపు మాత్రమే ప్రింట్ అయ్యుండి వేరొక సైడు ఆ యొక్క 500 నోటు ప్రింట్ అవ్వకపోతే అది ఎట్లా చెల్లదో, అదే విధముగా యేసు ప్రభుల వారిని కూడా మనం 2 కోణాలలో చూడాలి. జీవితం మనకొక పరీక్ష, దేవుని బిడ్డలారా. జీవితం మనకొక ఛాలెంజ్. పంకిలమైనటువంటి భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. అందుకనే భక్తుడు కూడా నిజమైన భక్తి, యాకోబు పత్రికలో రాయబడిన నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యం తనకంటకుండా కాపాడుకున్నవాడు. ఇహలోకం అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు బోళ్ళంత మాలిన్యం ఉందండి. మధ్యాహ్నం కూడా దగ్గర కొంత దూరంలో ఆవిడ ఏదో గొడవ వచ్చి చాలా చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నది. అన్ఫార్చునేట్లుగా అవి నేను వినవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వినపడుతున్నాయి, గట్టి గట్టిగా కొట్లాడుకుంటున్నారు ఇద్దరు. దేవా నన్ను క్షమించు ప్రభువా, మాటలు నేను వినవలసి వచ్చినది అని నేను మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన అదే చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రమేయం లేకుండా
నా పాత్ర ఏమీ లేకుండా ఆ చెడ్డ మాటలు నేను వినవలసి వచ్చినదని ప్రభుని నేను క్షమాపణ అడిగాను. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, అంత జాగ్రత్తగా మన జీవితాలను మనం కాపాడుకో. ఎందుకంటే ఈ లోకమంతా మాలిన్యమే, ఈ లోకమంతా పాపమే. మనతో పాటు ఉన్నవాళ్ళు, మనతో పాటు జీవించేవాళ్ళు, మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరము కూడా చాలా మంది దానిలో దేవునికి వ్యతిరేకముగా, వాక్య వ్యతిరేకములో బ్రతుకుతున్నటువంటి వారే. వారితో పాటు మనం జీవించాలి, తప్పదు. వారితో పాటు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళతో పాటు ప్రయాణాలు చేయాలి. అయినప్పటికీ కూడా మనము చాలా జాగ్రత్తగా దాన్ని మలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనము దేవుని వారసులు అవుతాం. పరలోకములో మన స్థానము సుస్థిరముగా ఉంటది. అందుకనే మరి ప్రకటన గ్రంథములో క్రీస్తునైనటువంటి వారు ధన్యులు వాక్యం అందరికీ కంటదే కదండి. ఇక్కడ చాలా మంది ఫ్లెక్సీలలో మనం చూస్తాం, మహిమా ప్రవేశం రాసుకుంటారు. చాలా మంది రాసుకున్నంత మాత్రాన ప్రవేశిస్తామండి. మహిమలో ప్రవేశించడానికి జీవితం అనేటువంటి ఒక పరీక్షలో మనం గెలవాలి. జీవిత విధానం ఒక పరీక్ష, దానిలో మనం నెగ్గాలి, మనకు మంచి మార్కులు రావాలి. అప్పుడే పరలోక ప్రవేశం మనకు కలుగుతుంది దేవుని బట్టి. క్రీస్తునందు మృతులైనటువంటి వారు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తును కలిగి జీవించి మృతులైనటువంటి వారు, క్రీస్తు అడుగుజాడలలో నడిచి మృతులైనటువంటి వారు, వారికి నేను దేవుడనని చెప్తున్నాడు దేవుడు స్పష్టముగా. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగములో వారికి మాత్రమే దేవుడు అన్నాడు. ఇందాక నేను చెప్పాను, పాతాళములో మళ్ళా శరీరము అమర్చబడుతుంది. ఎవరికి? పాపులకు, వాక్యం విని కూడా పెడచెవిని పెట్టినటువంటి వారికి, జీవితాలు సరిచేసుకోలేనటువంటి వారికి, క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారికి, యేసు ప్రభు ఇచ్చిన రక్షణను త్రోసిపుచ్చేటువంటి వారికి అందరికీ మరలా శరీరము పాతాళములో అమర్చబడుతుంది. అమర్చబడుతుంది నేను చెప్తున్నానంటే, అక్కడ పెయిన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఏమనంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడైనటువంటి వాడు ఆ నరకానికి వెళ్ళి ఏమన్నాడండి? వేదనలో నేను కొట్టుమిట్టాడుతున్నాను, ఈ భయంకరమైన ప్లేస్లో నేను హింసను అనుభవిస్తూ ఉన్నాను. చాలా మంది మాట అంటారు, ఆ బాధలో నేను నరకాన్ని చూశానండి అని. లోకంలో మనం అనుభవించేటువంటి బాధలు కేవలం శాంపిల్స్ మాత్రమే. ఒరిజినల్ శ్రమ ముందున్నది. అంత భయంకరమైనటువంటి ప్రదేశమునకు నీవును నేను రాకూడదని పాతాళమునకు మనకి మధ్యలో ఆయన నిలవబడి, ఆయన ప్రాణాన్ని అర్పించి, ఆయన రక్తాన్ని ధారపోసి రక్షణను అనుభవించి సదాకాలం మీరు నాతో ఉండులాగున మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలమును మీరు స్వతంత్రించుకోండి అని అంటాడు దేవుడు వాక్యములో. దానికి ఉదాహరణగా నేనేం చెప్తానంటే, మా తల్లిదండ్రులు ఒక ఆస్తిని, ఒక స్థలమును, ఒక ఇల్లును కొనేసి మనకిచ్చి, అది మీరు ఆక్యుపై చేసుకోండి, ఆ ఇంట్లో మీరు వెళ్ళి ఉండండి, లేదంటే ఆ స్థలమును మీరు వెళ్ళి ఇల్లు కట్టుకోండి, లేదంటే మీరు స్వాధీనపరచుకోండి అని మన కాగితాలు ఇచ్చినప్పుడు, దానిని మనం స్వాధీనపరచుకోకుండా, లేదంటే ఆ ఇంటిలో మనం ప్రవేశించకుండా నిర్లక్ష్యం చేస్తే అది కొంతకాలానికి అది కబ్జా అయిపోయి ఇతరులకు ఏ విధముగా వెళ్ళిపోతుందో, అదే విధముగా దేవాది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములో మనము వెళ్ళాలి అనేటువంటి స్పృహతో ప్రతి దినము మనం బ్రతకాలి దేవుని బిడ్డలారా. అందుకని ఈ సద్దుకాయలతో బలమైనటువంటి మాట ప్రభులు వారు పలుకుతూ ఉన్నారు, నేను మృతులకు దేవుడును కాదు, సజీవులకే దేవుడను. అందుకనే వార్తలలో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా మరణించినటువంటి వారిని దేవుడు మరణించారన్న మాట కానీ, చనిపోయారనేటువంటి మాటను కానీ పలకల. గమనించండి, మీరు ఏమన్నారు? నిద్రిస్తున్నారు అని అన్నారు.
ఆ చిన్నది నిద్రించుచున్నది అని అన్నాడు. ఎందుకనగా దేవుడు మన యెడల ఆయనకున్నటువంటి తలంపులు చాలా అద్భుతం అంటే. లోకంలో మనం కొంతకాలమే ఉంటాం, ఆ తర్వాత మనము ప్రభు యొద్దకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. దెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమంటే, మన ప్రియులైనటువంటి వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తారట. చనిపోయినప్పుడు మన సేవకులు కూడా ఒక మాట అంటారు, ఏంటంటే మనము వారిని మళ్ళా చూస్తాం. అదే గొప్ప నిరీక్షణ మనకున్నది. కనుక ఈ మాట చెప్పిన తర్వాత ఒక్క మాట కూడా పలకకుండా వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్న మాటలు వాక్యములో. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చును. అందరూ జీవిస్తున్నారనేటువంటి మాట యొక్క అర్థం ఏమిటి అనగా, అందరి నిమిత్తము కూడా నేను శిలువ మరణాన్ని పొంది ఉన్నాను, అందరి నిమిత్తము నా రక్తము కార్చబడినది, అందరి నిమిత్తము నేను ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన రక్షణ అందరూ కూడా పొందుకోవచ్చు. ఆ దృష్టిలో ప్రభు చూస్తూ అందరూ కూడా అవకాశం ఇచ్చాడండి దేవుడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి రక్షణ, అది కాళ్ళ జార్చుకున్నటువంటి వారికి, రోసిపుచ్చినటువంటి వారికి, రక్షణ తీసుకుని కూడా పాపములో బ్రతికేటువంటి వారికి ఎవరు కూడా ఆ పరలోక ప్రదేశములో ప్రవేశించడానికి ఆస్కారం ఉండదు. దేవుడు అప్పుడు అలాంటి వారిని, మనలో నేనవ్వచ్చు మీరవ్వచ్చు, అలాంటి వారిని మృతుల కిందే దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో మనలను మనం పరీక్షించుకుందాం. నా జీవితం ఎలా ఉన్నది? మృతమై ఉన్నదా? జీవము కలిగినదై ఉన్నదా? నా యొక్క జీవిత విధానము మృతమైనదిగా ఉన్నదా, జీవమై ఉన్నదా అనేటువంటి ప్రశ్న వాక్యపు వెలుగులలో మనలను మనం పరీక్షించుకుందాం. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమును పొందుతాడని వాక్యము సెలవిస్తున్నది. విశ్వాసం ఉంచటం అంటే అర్థం ఏంటంటే, ఆయన రక్షకుడనియు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడనియు, పాపులకును మిగతా ప్రజలందరికీ కూడా తీర్పు చేసేటువంటి దేవుడనియో మనం విశ్వసించాలి. మనకు మరణం ఉన్నదని విశ్వసించాలి. మరణము లేదని చెప్పేటువంటి ఏ మనుష్యుడు కూడా ఉండడు. మనం మరణిస్తామని విశ్వసించాలి. మరణము తర్వాత తీర్పునదని కూడా మనం విశ్వసించాలి. అది ఈ మాటకు అర్థం. నా యందు విశ్వాసము వాడు నిత్యము జీవించును అనటానికి ఆ వాక్యపు అర్థం అదండి. కనుక మన దేవుడు, సజీవుడైన దేవుడు, మన దేవుడుగా మనం కలిగి ఉండి ఆ దేవుని యొక్క మంచి మార్గములో మనం నడిచి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప పరలోక స్థానమును మనం సంపాదించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించు గాక. ఆమేన్.